హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కురువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ రాష్ట్రంలో 118 పోస్టులకు సంబంధించి క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అవి ఏ డిపార్ట్మెంట్లో మనకు భర్తీ కాబోతున్నాయో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏపీపీ పోస్టుల భర్తీకి అయితే మార్గం సుగవంతమైంది. అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో 118 ఏపీపీల నియామకానికి అనుమతి తెలుపుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ అయితే జరగనుంది. అంటే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించి మనకు ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించి మొత్తం 262 ఏపీపీ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 118 పోస్టులు భర్తీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ తమ విజ్ఞప్తి మేరకు ఏపీపీ పోస్టుల భర్తీకి అనుమతించినందుకు ప్రభుత్వానికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కృతజ్ఞతలు అయితే తెలిపిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. అండ్ ఇక దీనికి సంబంధించి మనకు టోటల్గా 188 ఏపీపీ పోస్టుల భర్తీకి అయితే మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్ వచ్చేసి 262 ఉండే, దానికి సంబంధించి మనకు 118గా మనకు పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ వచ్చేసి త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ రాగానే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ అనేది త్వరలోనే ఇస్తానండి. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫర్దర్గా జాబ్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.